వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. ఈ వీడియోలో డెట్ టు ఈక్విటీ ఆల్మోస్ట్ జీరో ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ లిమిటెడ్. అండ్ జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రస్తుతానికైతే స్టాక్ ట్రేడ్ అవుతుంది అరౌండ్ 6,749 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇట్స్ ఏ హోల్డింగ్ కంపెనీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్లో అయితే ఉంది. పీ రేషియో 45.8 ఉంటే ప్రైస్ టు బుక్ ఈస్ ట్రేడింగ్ 0.4 టైమ్స్ మాత్రమే స్టాక్ ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు బుక్తో కంపేర్ చేసినప్పుడు విచ్ ఈస్ వెరీ రీజనబుల్లీ ప్రైస్డ్. సో స్టాక్ ప్రైస్ చూడండి, ఈ ఇయర్ స్టాక్లో చాలా మటుకు ట్రెండింగ్ అప్ సైడ్లోనే ఉంది స్టాక్. అండ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్లో ఒక అప్ ట్రెండింగ్ అయితే కనబడుతుంది. సో 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ అయితే చాలా మటుకు అప్ ట్రెండింగ్లో ఉంది. అండ్ లిమిటెడ్ రిస్క్ ఇక్కడ నుంచి అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో రిస్క్ రివార్డ్ ఈజ్ వెరీ ఫేవరబుల్ ఈ స్టాక్లో. అండ్ కమ్ టు ఫైనాన్షియల్స్ చూసినా కూడా రెవెన్యూస్ మీకు ఆన్ అండ్ యావరేజెస్ మీద రెవెన్యూస్ అయితే ఒక క్వార్టర్ పెరుగుతున్నాయి, ఒక క్వార్టర్లో తగ్గుతూ వస్తున్నాయి. బట్ ఓవరాల్గా కంపెనీ అయితే ప్రాఫిట్ మేకింగ్ కంపెనీనే. అండ్ యాన్యువల్లీ చూస్తే కనుక సో బెటర్ ఫైనాన్సెస్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలుగుతుంది. అప్ టు మార్చ్ 2023 టోటల్ రెవెన్యూస్ ఆర్ 406 crore, నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 299.6 crore. సో బెటర్ రెవెన్యూ అండ్ బెటర్ ప్రాఫిట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలుగుతుంది. సో ఎట్ ద సేమ్ టైం రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది విత్ వెరీ గుడ్ ఎఫ్ఐఐ వాటా. దట్ ఈస్ అరౌండ్ 21% ఎఫ్ఐఐ హోల్డింగ్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్గా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకున్నారు, 0.09% మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ జేఎస్డబ్ల్యూ హోల్డింగ్. అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకొక మిడ్ క్యాప్ స్టాక్ వేర్ డెట్ ఈస్ కంప్లీట్లీ జీరో, దట్ ఈస్ లక్ష్మీ మెషిన్ వర్క్స్ లిమిటెడ్. అండ్ లక్ష్మీ మెషిన్ వర్క్స్ లిమిటెడ్ ఎలా ట్రేడ్ అవుతుందో చూద్దాము. సో స్టాక్ ఈజ్ అరౌండ్ 17,000 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. స్టీల్ మెషినరీ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రైస్ టు ఎర్నింగ్ ఈజ్ అరౌండ్ 45.4 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు బుక్ ఇట్ ఈస్ అరౌండ్ 7.8 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. 1 ఇయర్ లక్ష్మీ మెషిన్ వర్క్ చార్ట్ చూడండి. అండ్ దిస్ ఈస్ 5 ఇయర్ బేసిస్ మీద, అండ్ దిస్ ఈస్ ఆల్ టైమ్ బేసిస్ మీద. సో 5 ఇయర్ బేసిస్ మీద అయితే స్టాక్ కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది స్టాక్. సో ఆల్మోస్ట్ స్టాక్ అయితే హయ్యర్ ప్రైస్ దగ్గరగా కనబడుతుంది, 17,000. సో 52-week హైక్ అయితే చాలా దగ్గరగా కనబడుతుంది. బట్ స్టాక్లో మధ్యలో యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద కరెక్షన్ జరిగినా కూడా లాంగ్ టర్మ్ బయింగ్ అయితే ఈ స్టాక్లో కనబడుతుంది. సో ఫైనాన్షియల్స్ చూసినా కూడా లెటర్స్ లుక్ ఇన్ టు ఫైనాన్షియల్ ఇయర్ 2023 వరకు అయితే ఫైనాన్షియల్స్ ఉన్నాయి. సో టోటల్ రెవెన్యూ గ్రోత్ ఈజ్ వెరీ గుడ్. That is CAGR growth 5 years 11.9%, and for the last 3 years it is around 41.3%. And net profit is growing for 5 years CAGR of 10%, and last 3 years CAGR of 98.2%. So రీసెంట్ టైంలో కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ రీసెంట్ ఇయర్స్ది. అండ్ కమ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాము. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ఎఫ్ఐఎస్ 5% అండ్ హోల్డింగ్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్కి 3.39% వాటా అయితే ఉంది. సో కంప్లీట్లీ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. సో లక్ష్మీ మెషిన్ వర్క్స్ తర్వాత ఇంకో కంపెనీ మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్. లెటర్స్ లుక్ ఇన్ టు మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. ఇది కూడా 7,600 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ 52-week లో నుంచి ఆల్మోస్ట్ 55% పెరిగింది స్టాక్ అయితే. అండ్ పిఈ రేషియో ఈజ్ 43.6, ప్రైస్ టు బుక్ ఈజ్ ఓన్లీ 0.3 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. సో లక్ష్మీ మెషిన్ వర్క్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ లాగానే ఈ స్టాక్ కూడా రీజనబుల్లీ అండర్ వాల్యూడ్ స్టాక్, 0.3 టైమ్స్ మాత్రమే ప్రైస్ టు బుక్ ట్రేడ్ అవుతుంది. సో హోప్ఫుల్లీ స్టాక్లో ఒక బయింగ్ అయితే లాంగ్ టర్మ్ పర్పస్కి రావచ్చు. 1 ఇయర్ చార్ట్ ఇది. 5 ఇయర్ బేసిస్ మీద కూడా స్టాక్ అయితే వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్లో కనబడుతుంది. అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ కంటిన్యూస్గా ర్యాలీ అయితే చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు యాన్యువల్ రిజల్ట్స్ చూద్దాము. సో కంపెనీ మార్చ్ 2024 వరకు అయితే ఫైనాన్షియల్స్ పోస్ట్ చేసింది. రెవెన్యూ గ్రోత్ 5 ఇయర్స్ది 18.4%, 3 ఇయర్స్ది 93.8%. హైయెస్ట్ ప్రాఫిట్ అయితే ఇక్కడ కనబడుతుంది రీసెంట్ టైంలో, దట్ ఈస్ 199.3 crore. ప్రాఫిట్ గ్రోత్ ఈజ్ లాస్ట్ 5 ఇయర్స్ 22.3%,
ఫర్ ద లాస్ట్ 3 years కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ 182.9%. సో వెరీ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ అయితే కనబడుతుంది కంపెనీలో. అండ్ విత్ ఎఫ్ఐఐస్ ఆర్ వెరీ స్టేబుల్ ఇన్ హోల్డింగ్ ద స్టాక్ అండ్ ఈవెన్ ద మ్యూచువల్ ఫండ్స్. సో కంప్లీట్లీ డెట్ ఫ్రీ స్టాక్ అండ్ రీజనబుల్లీ వాల్యూడ్ స్టాక్. అండ్ మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ తర్వాత ఇంకొక కంపెనీ టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. సో టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అండ్ ట్రేడింగ్ అరౌండ్ 1120 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ 52-week హై దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. పిఈ ఈజ్ అరౌండ్ 49 అండ్ ప్రైస్ టు బుక్ 6.3 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. దిస్ ఈజ్ 1 year చార్ట్ అండ్ దిస్ ఈజ్ 5 year బేసిస్ మీద స్టాక్ వెళ్ళమని చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్లో ర్యాలీ అయితే క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది స్టాక్ అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి కూడా స్టాక్లో ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాల్యూమ్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. అండ్ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక లెట్ us లుక్ ఇంటూ యాన్యువల్ ఫైనాన్షియల్స్ చూద్దాము. సో సిఏజిఆర్ 5 yearsది ఆల్మోస్ట్ పెద్దగా ప్రాఫిట్స్ అయితే లేదు, బట్ లాస్ట్ 3 years సిఏజిఆర్ రెవెన్యూ గ్రోత్ ఈజ్ అరౌండ్ 4.2%. సో కంపెనీ రెవెన్యూస్ అయితే పెరగాల్సి ఉంది. నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 218 crore ఉంది నెట్ ప్రాఫిట్. సో కంపెనీ ఈజ్ ఏబుల్ టు మేక్ ప్రాఫిట్స్, బట్ లిమిటెడ్ ప్రాఫిట్ గ్రోత్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. బట్ ద కంపెనీ ఎలక్ట్రిక్ యూటిలిటీ సెగ్మెంట్లో అయితే ఉంది కాబట్టి సో వెన్ కంపేర్డ్ టు ద పీర్స్ రీజనబుల్లీ వాల్యూడ్ స్టాకే. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎఫ్ఐఎస్కి 3.85% హోల్డింగ్ ఉంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఇది. ఆల్మోస్ట్ 23.67% వాటా మ్యూచువల్ ఫండ్స్కి అయితే ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్ట్రాంగ్లీ హోల్డింగ్ ద స్టాక్ అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. లెట్ us లుక్ ఇంటూ టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది కూడా రీజనబుల్లీ వాల్యూడ్ స్టాకే అండ్ కంప్లీట్లీ డెట్ ఫ్రీ స్టాకే. సో టిప్స్ ఇండస్ట్రీస్ అండ్ మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో అయితే ఉంది. 52-week హైకి చాలా క్లోజ్గా ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ ప్రైస్ దగ్గరగా స్టాక్ అయితే కనబడుతుంది. సో దిస్ ఈజ్ 1 year చార్ట్. దిస్ ఈజ్ 5 year బేసిస్ మీద స్టాక్ ఎలా పోయిందో చూడొచ్చు. ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ యొక్క ర్యాలీ ఇది. అండ్ నౌ లెట్ us కన్సిడర్ 1 year చార్ట్. సో స్టాక్ అయితే ఆల్మోస్ట్ 500 లెవెల్స్ నుంచి ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే కనబడుతుంది. రీజనబుల్ ప్రైస్ అయితే చూడొచ్చు ఇక్కడ అండ్ అక్యుములేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోయర్ లెవెల్స్ దగ్గరగా. అండ్ కమ్ టు ద రెవెన్యూ పార్ట్ చూస్తే కనుక స్టేబుల్ రెవెన్యూ గ్రోత్ క్వార్టర్లీ అండ్ స్టేబుల్ ప్రాఫిట్ గ్రోత్ అయితే చూడొచ్చు రీసెంట్ టైంలో. అండ్ కమ్ టు ఫైనాన్షియల్స్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక టోటల్ రెవెన్యూ లాస్ట్ 3 year రెవెన్యూ గ్రోత్ ఈజ్ 39%, 5 year రెవెన్యూ గ్రోత్ ఈజ్ 4.3%. and net profit is growing 100% last 5 year, 43% last 3 year. సో హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ అయితే రీసెంట్ టైంలో కనబడుతుంది స్టాక్లో అండ్ ప్రీమియం వాల్యుయేషన్ దగ్గర కనబడుతుంది. మేబీ స్టాక్లో లోయర్ లెవెల్ దగ్గరగా బయింగ్ రావచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ పెద్దగా హోల్డింగ్ లేదు అండ్ మ్యూచువల్ ఫండ్స్ 8% హోల్డింగ్ ఉంది. మార్చ్లోనే మీరు మ్యూచువల్ ఫండ్లో వాటా పెరగడం చూస్తున్నారు ఇక్కడ. సో సడన్ జంప్ అయితే వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ అప్ టు లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి పెద్దగా మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ లేదు and there is a sudden shift in the mutual fund holding, that is 8%. SBI Magnum Mid Cap Fund 5.2% షేర్స్ని బై చేశారు. సో ఆల్మోస్ట్ 166 రూపీస్ నుంచి స్టాక్ రీజనబుల్గా పెరుగుతూ వస్తుంది స్టాక్ అయితే. సో టిప్స్ ఇండస్ట్రీస్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. ద ఓన్లీ రీజన్ ఈజ్ ప్రైస్ టు బుక్ 30.3 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్ టు మిగతా స్టాక్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ టిప్స్ ఇండస్ట్రీస్ కంప్లీట్లీ డెట్ ఫ్రీ స్టాక్ అండ్ ఇవి టాప్ 5 స్టాక్స్ కంప్లీట్లీ డెట్ టు ఈక్విటీ పరంగా జీరో. ఎట్ ద సేమ్ టైం రీజనబుల్లీ వాల్యూడ్ కంపెనీస్, హై గ్రోత్ మొమెంటమ్ ఉన్న స్టాక్స్ అండ్ ఫర్దర్గా కూడా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ కాబట్టి ఈ స్టాక్స్లో మొమెంటమ్ అయితే పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.